శుభమస్తు. భోగి, సంక్రాంతి, కనుమ ఎంతో ఉత్సాహంగా మకర సంక్రమణ పండుగను నిర్వహించుకుంటున్నాం. కనుమ పండుగ రోజు నాడు ఎంత ప్రత్యేకంగా ఉత్సాహంగా పశువులకు ప్రీతిదాయకంగా ఈ పండుగను నిర్వహించుకున్నామో అంతే ఉత్సాహంతో ప్రబల ఉత్సవం కూడా నిర్వహించుకున్నాం. ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా దేవతలంతా కూడా పరమేశ్వర సందర్శనార్థమై మకర సంక్రమణ పుణ్యకాలం వారికి పగటి రోజు ప్రారంభం అయినటువంటి కాలం, వెలుతురు కాలం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి వెలుతురు కాలం ప్రారంభమయ్యే సమయం కనుక ఆ ఉత్సాహంతో దేవతలంతా కూడా వినివీధులలో సంచారం చేస్తారు అనే ప్రతీకాత్మకంగా ప్రబల ఉత్సవం కొన్ని ప్రాంతాలలో విశేషంగా నిర్వహింపబడుతుంది. వ్యవసాయదారులకు సంబంధించి ఈ ఉత్సవాన్ని కూడా ఎంతో ఆనందంగా మనం నిర్వహించుకున్నాం. గురువారం నాడు విశేషం ముక్కనుమ పండుగ. కనుమ నాడు కాకైనా కదలదు అని చెప్పిన మన సంప్రదాయం గురువారం నాడు ముక్కనుమ అన్న పండుగను నిర్వహించుకోవాలి అని సూచిస్తుంది. ఈ గురువారానికి మరి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది పుష్య పుత్రదా ఏకాదశి. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. గురువారం నాడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అంటుంది మీ శుభదినం. ఈ రోజున సంతానం కోరిన వారు ఉపవాసం చెయ్యాలి. కుమారులు కలగాలి అనే సంకల్పం కలవారు ఈ రోజున ఉపవాసం చేయాలి అని ఈ వాక్యంలో ఉండేటటువంటి ప్రత్యక్ష అర్థం. కానీ పిండితార్థం ఏమిటి అంటే సంతానం కలగాలి అనే పుత్రిక పుత్రుడు వేరు కారు. సమాజ ధర్మాన్ని అనుసరించి వంశం, వంశాచారం, ఆస్తి, ధనం ఇలాంటి వాటికి ఒకనాటి కాలంలో కుమారుడిని ప్రతీకగా ఆనాటి సమాజం సూచించింది. కానీ ఈనాటి కాలంలో కుమారుడు అయినా కుమార్తె అయినా సమానమైనటువంటి ప్రతిపత్తితో మనకు మేలు కలిగించబోతున్నారు. సనాతన సంప్రదాయంలో కూడా గమనించిన పక్షంలో కుమారుడు మనుమడు అవుతాడు, అతడి కుమారుడు ముని మనుమడు అవుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించిన పక్షంలో ఆ వ్యక్తికి సంబంధించి కుమారుడు, మనుమడు, ముని మనుమడు అనే 3 తరాలే శ్రాద్ధాదికాదులు నిర్వహించేటటువంటి అధికారాన్ని కలిగి ఉండగా కుమార్తె కొడుకును దౌహిత్రుడు అంటుంది ఈ వైదిక విజ్ఞానం. దౌహిత్రుని కుమారుడు ఆతగాడి కుమారుడు మునిమనమడిగా స్వీకరింపబడినప్పుడు కుమార్తె పరంగా ఒక తరం ఎక్కువగా అంటే 4 తరాల వరకు శ్రాద్ధకర్మను ఆచరించేటటువంటి యోగ్యత కుమార్తె కొడుకులకు ఉంటుంది. కాబట్టి విశ్లేషణ చేస్తే సనాతన ధర్మం కుమార్తె సంతానానికే అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. కనుక పుత్రదా ఏకాదశి అన్న వ్రతం పేరిట ఈ గురువారం నాడు ఉపవాసం ఉండాలి అనుకునే వారంతా కూడా మంచి సంతానం కలగాలి అని కోరుకోవాలి. అమ్మను మరవని సంతానం కలగాలి అని కోరుకోవాలి. సమాజంలో సంతానం కలగడం ప్రధానం. ఆ సంతానం సద్బుద్ధి కలిగి సవ్యమైన మార్గంలో నడిచేవారుగా ఉండడం మరింత ప్రధానమవుతుంది. పుత్రులు పుట్టరే, ధృతరాష్ట్రులకు 100 మంది, ఏం ప్రయోజనం? పాండురాజుకు 5గురే, కానీ ఎంత శ్రేష్ఠత్వంతో ఉంటారో. ఇలాంటి ఆలోచనతో సత్సంతానం కలగాలి, లేదా కలిగిన సంతానం మంచి బుద్ధితో జీవించాలి అనేటటువంటి కోరిక కలవారంతా కూడా ఈ గురువారం నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకోవాలి. ఈ గురువారం నాడు విశేషం పుష్య పుత్రద ఏకాదశి. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో మనమంతా ఆనందంగా ఉందాం, మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.